అదొక రీలేనండి. అయితే లింకు చెప్పాయమ్మా, డైరెక్ట్ గా చూసేస్తాం. వద్దులేమ్మా, ఇప్పుడు సైలెంట్ అయిపోతాలే. నువ్వెప్పటికీ సైలెంట్ గా ఉంటేనే మంచిదబ్బాయి, లేకపోతే నేను వైలెంట్ అయిపోతా. బాగా చెప్తున్నా, ఆ తర్వాత నిన్నెవ్వరు కాపాడలేరంతే. మరీ అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. కానీ లేదు గీని లేదు. ఇంతకీ ఆ ఫన్నీ రీలే ఏముందో చూపించేయమంటారా? మరి ఎందుకు లేటు, కానివ్వండి మరి. సోషల్ మీడియా అంటే రీల్స్, రిస్కీ ఫీడ్స్, వైరల్ వీడియోలే కాదు, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది తమ పిచ్చి చేష్టలతో విసుగు తెప్పించేస్తుంటారు. అయితే ఇది మాత్రం ఓ ఫన్నీ వీడియో. స్క్రిప్ట్ ప్రకారం చేసినట్టుగానే ఉన్నా చూసిన తర్వాత కాసేపు హాయిగా నవ్వేసుకోవచ్చు. ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ నవ్వించే వీడియోలు చేసి అప్లోడ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం మంచిదే. తమ టాలెంట్ ద్వారా విచిత్రమైన చర్యలు, చిలిపి చేష్టలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తారు కొందరు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటిప్పుడు నెట్టింట ఊపేస్తోంది. ఈ వీడియోలో చిత్రీకరించిన తీరు చూశాక కాస్త షాక్ అయినా ఆ తర్వాత నవ్వేసుకుంటారు. ఓ వ్యక్తి వర్షం వల్ల రోడ్డు మీద గుంతల్లో చేరిన బురద నీటి ముందు కూర్చుంటాడు. తన చేతిలో ఉన్న 2 పేపర్ కప్పులతో టీ రంగులో కనిపిస్తున్న ఆ బురద నీటిని నింపేశాడు. అన్నట్టు ఆ పక్కనే ఓ టీ షాప్ కూడా ఉందండోయ్. సాధారణంగా ప్రజలు అలాంటి నీటిని తాగరు. కానీ ఆ కుర్రాడు మాత్రం 2 కప్పుల్లోనూ ఆ నీటిని నింపేశాడు. వేడి టీతో నిండి ఉన్నట్లు బెల్లపిచ్చాడు. అవి తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాడు. వేరే పనిలో ఉన్న ఆ ఫ్రెండ్ టీ అనుకుని ఆ కప్పును అందుకున్నాడు. ఆ కుర్రాడేమో తాగుతున్నట్టుగా నోటి ముందు పెట్టుకున్నాడు, గాని తాగలేదు. అంతలోనే ఫ్రెండ్ మాత్రం ఆ నీటిని సిప్ చేయగానే విషయం తెలిసి ఉమ్మేస్తాడు. తాగే ముందు కొంచెం ఈ లోపల్లో ఉండి వాసన చూస్తుంటే తెలిసేది. కానీ అలాంటిదేం చేయకుండా సిప్ చేయగానే షాక్ అయ్యాడు. ఈ వీడియో ఫన్ కోసం చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కావని చెప్పుకోవడానికి ఓ ఎగ్జాంపుల్ గా ఉంటుంది.